వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవి ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు, హైడ్రా కళ్ళు కనబడతలేవు. కానీ గరీబోడైతే పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా పేదవాడి కంటిలో కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, అసలు నేను ఎందుకు గెలిపించిన ప్రజలు, ఎందుకు గెలిపించినారు, నేను ఏ బేసిస్లో గెలిపించారు, ఏ ప్రాతిపదికన గెలిపించినారు? మీరు చెప్పినారు పేద ప్రజలకి ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు, 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు, మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4000 పెన్షన్లు అంటిరి, మహిళలకు 2,500 అంటిరి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటిరి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటిరి, పిల్లగాళ్లకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప, నేను ఇల్లు గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి? నాకు అధికారం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ఇళ్ళని గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది, నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు, పేదలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి అలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో 1,50,000 ఇండ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తూ ఉన్న పరిస్థితి. అందుకే అది చూపెట్టడానికే బుల్డోజర్ రాజ్ ఎట్లుంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, డెవలప్మెంట్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ మోడల్ ఎట్లుంటుంది ఇదే మూసీలో చూపెట్టడానికే మా సోదరులు సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ మీ అందరి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం. మేము హైదరాబాద్లో ఉండే పేదలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరెవరైతే మూసీ బాధితులు ఉన్నారో, ఎవరెవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం చేతుల్లో విలవిల్లాడిపోతున్నారో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతాం, శాసనసభలో శాసన మండలిలో అడుగుతాం, అవసరమైతే రాజ్యసభలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం, వదిలిపెట్టాం. కానీ ప్రజలు ఎవరైతే ఇక్కడ బిక్కుమంటున్నారో వాళ్ళందరూ కూడా రావాలి, వచ్చి చూడాలి. డెవలప్మెంట్ అనేది విధ్వంసం చేయకుండా, కూలగొట్టకుండా, ఇండ్లు కూలగొట్టకుండా చేయవచ్చు అని చూపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కోరుతున్నాం, మీరు చేయండి, మంచి పని చేయండి, మేము వద్దంటలేం. మూసీ సుందరీకరణ చేయండి, వద్దంటలేం. కానీ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, ఒక్క ఇల్లు ముట్టకుండా చేయండి. ఎందుకంటే మేము చేసి చూపెట్టినాం, మీరు కూడా అదే పద్ధతిలో చేయొచ్చు. మీరేమో మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, కానీ ప్రజలేమో ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే దయచేసి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని, ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మహిళలకు చెప్పినారు మీరు 2,500 ఇస్తామన్నారు, బడ్జెట్లో డబ్బులు పెట్టండి. మీరు చెప్పారు పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తాం 100 రోజుల్లోని, డబ్బులు పెట్టండి. ఈరోజు మార్చ్ 6వ తారీఖు 5వ తారీఖు ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది, ఇవాళ ఇప్పటి వరకు మరి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు ఆనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొన్ని డెమాలిషన్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, తెలిసో తెలియకనో పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా, ప్రభుత్వం అన్నాక పేదల పట్ల కనికరం ఉండాలి కదా, అక్రమమైన సక్రమమైన అందులో ఏమైనా తప్పులుంటే సరిచేయాలి కదా అని శుద్ధులు చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా, క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటుంది, అంతా వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయననే ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు
ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటి